సో హాయ్ గైస్, వెల్కమ్. అయితే ఈ రోజు అయితే ఈ వీడియోలో SRH 2026 టీమ్ అనాలిసిస్ అయితే చేద్దాం. వీడియో ఆఫ్టర్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు చూసి ఈ వీడియో అయితే రెడీ చేస్తున్నాను. సో అందువల్లే మ్యాక్సిమం బౌలింగ్ అటాక్లో ఎవరు ప్లేయింగ్ లెవెల్లోకి రావచ్చు అన్నది కూడా మనం అయితే డిసైడ్ అయిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళైతే 2 ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడారు. సో ఆ 2 ప్రాక్టీస్ మ్యాచ్లో ఎవరు మనకు బాగా వేశారు, ఎవరు నీట్గా ఫాల్స్లో వేస్తున్నారు, ఎవరికి ఇన్ఎక్స్పీరియన్స్ ఎలాగుంది, అసలు ఇంతకీ మన బౌలింగ్ అటాక్ అందరూ అన్నట్లే ఉందా లేదా అనేది అయితే మనం చూడాలి. యాక్చువల్గా వాళ్ళు 2025లో మంచి హైప్లో అయితే వాళ్ళైతే 2025 సీజన్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే స్టార్ట్ చేసిన ఫస్ట్ మ్యాచ్ దుమ్ము దులిపేశారు. సో అలాంటిది ఇంకా హైప్స్ ఎక్కువైపోయి తర్వాత రాను లక్నోతో అయితే ఓడిపోయారు, తర్వాత ముంబైతో 2 ఓడిపోయారు, తర్వాత పంజాబ్తో ఒక రన్ చేసి విక్టరీ అయితే కొట్టారు. సో ఇవన్నీ మనం 2025లో ఆన్ అండ్ ఆఫ్గా యాక్చువల్గా వరస్ట్ పెర్ఫార్మెన్సే అనుకుందాం మనం. స్టార్టింగ్లో ఎలాంటి కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయింది SRH. అందరూ 2025కి ముందు అన్నది ఏంటి, 2025లో వీళ్ళు ఆడుతున్నది ఏంటి అనేది కూడా మనకు అర్థం కాలేదు. సో వాళ్ళకైతే మెయిన్లీ 2025లో వాళ్ళకున్న బ్యాక్లాస్లో అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రాలేదు, అదొకటి. తర్వాత ఏమో మెయిన్లీ బౌలింగ్ అటాక్, దానంత వరస్ట్ బౌలింగ్ అటాక్ లేకపోవడం వల్లే ఈవెన్ 190 కొట్టినా స్కోర్ని ఆపలేకపోయారు, అంటే డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో అలా దానివల్ల 2025 సీజన్ అయితే మనం అంతగా ముగించుకోలేకపోయాను. సో కాకపోతే ఇప్పుడు వాళ్ళు 2025లో ఏదైతే వాళ్ళకి మిస్టేక్ ఉందో 2026లో అది క్లియర్ చేశారా ఆక్షన్లో అంటే మ్యాక్సిమం క్లియర్ చేయలేదనేసి అంటాను. ఒక రకంగా చూస్తే క్లియర్ చేశాననే అంటాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే వాళ్ళ ఆక్షన్లో క్లియర్ చేయలేకపోయారు. కానీ ఈ 2 ప్రాక్టీస్ మ్యాచ్ల తర్వాత సరిపోద్ది అనేసి అయితే నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు యంగ్స్టర్స్ని అయితే తీసుకున్నారు. ఆ యంగ్స్టర్స్లో అందరికీ టాలెంట్ ఉంది, కాకపోతే ఎక్స్పీరియన్స్ లేదు. తర్వాత ఏమో గైడెన్స్ లేదు, ప్లస్ ప్రెజర్ ఉంటుంది. సో ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయడానికి సీనియర్స్కి కానీ వాళ్ళ వంతులు వాళ్ళ గేమ్ను కొద్ది కంట్రోల్లోకి తీసుకొస్తే వీళ్ళు కూడా నీట్గానే ఆడుతారు. ప్లస్ ప్రాక్టీస్ మ్యాచ్లో మనం చూసాం ప్రఫుల్ హింగే, తర్వాత ఏమో సయ్యద్ హుస్సేన్, వీళ్ళిద్దరూ అయితే చాలా బాగా వేశారు. ఓంకార్ తరంలో అయితే తన పేస్ ఉండడం వల్ల ఆల్రెడీ SRH అంటేనే అటాకింగ్ ఆడుతుంది. అలాంటిది ఆ అటాకింగ్ తోడు అతని పేస్ ఉండడం వల్ల తను కొద్దిగా అయితే పరుగులు అయితే ఇచ్చుకున్నాడు. కాకపోతే ఓంకార్ కూడా మంచి బౌలరే. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే మనకి ఎప్పటి నుండో రషీద్ ఖాన్ వెళ్ళిపోయిన నుండి మనకి ఒక సరైన జెన్యున్ స్పిన్నర్ అయితే లేడు. కానీ లాస్ట్ ఇయర్ జేసన్ అన్సారీ, హర్ష్ దూబే ఇద్దరు అయితే యంగ్స్టర్స్ అయితే వచ్చారు. ఇద్దరు బాగా వేశారు, ఇద్దరు చాలా బాగా వేశారు ఇద్దరు కూడా. మెయిన్లీ జేసన్ అన్సారీకి అయితే కొన్ని లక్కలు కలిసి రాలేదు, కానీ లేకపోతే తన చేతిలో కూడా కొన్ని వికెట్లు అయ్యి డీసెంట్ సీజన్గా ఎండ్ చేసేవాడు. ఈ ఇయర్ కూడా వాళ్ళైతే మంచి స్పిన్నర్లే కొన్నారనేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రాక్టీస్ మ్యాచ్ తర్వాత చెప్తున్నాను కాబట్టి అందరం క్లాస్ని చెప్పినట్లు క్రెయిన్స్ ఫులేత్ర అయితే బాగా వేస్తాడు ఏదేదో అనుకున్నాం. కాకపోతే ప్రాక్టీస్ మ్యాచ్లో తేలిపోయాడు. తను నో బాల్ వేయడం అంటే ఫుట్వర్క్లో కంట్రోల్ లేదు తనకైతే. తను నో బాల్ వేయడము ఇవన్నీ జరిగాయి. కానీ ప్రాక్టీస్ మ్యాచ్లో హర్ష్ దూబే బాగా వేసాడు, జేసన్ అన్సారీ బాగా వేసాడు, శివం కుమార్ కూడా బాగానే వేసాడు. శివం కుమార్ అయితే ఆ గూగులీలు వేయడము, ఆ లెగ్ స్పిన్ వేయడము అన్నీ చాలా బాగా వేసాడు. ఆఫ్ స్పిన్ గట్ట ఒక కంట్రోల్లో అయితే కొద్దిగా శివం కుమార్ కూడా కనబడ్డాడు. ఇక ప్రాక్టీస్ మ్యాచ్లో ప్రఫుల్ హింగే కూడా బాగా వేసాడు, సయ్యద్ హుస్సేన్ కూడా బాగా వేసాడు. సో మన బౌలింగ్ విషయానికి వస్తే మ్యాక్సిమం సరిపోద్ది. ఎందుకంటే ఇన్ కేస్ ప్యాట్ కమిన్స్ కూడా మనకి యాడ్ అయితే ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కట్టు వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వీళ్ళకి తోడు ఎవరో ఒకరు యంగ్స్టర్ అయితే పక్కాగా వేస్తారు. సో మనమైతే ప్లేయింగ్ లెవెన్ చూసేటప్పుడు మనం చేద్దాం. సో మ్యాక్సిమం ఆక్షన్లో 2025లో వాళ్ళకి ఏదైతే SRH బ్యాక్లాస్ ఉందో 2025లో ఆన్ అండ్ ఆఫ్గా అయితే ఫుల్ఫిల్ చేసుకున్నారు. చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ పరంగా అయితే ఫుల్ఫిల్ చేయలేదు. టాలెంట్ చూసి ఒక ప్లేయర్ పరంగా మనకి సరిపోద్దులే అన్న పరంగా చూస్తే వాళ్ళైతే మ్యాక్సిమం తీసుకున్నారు. వాళ్ళకున్న పరిధిలో మంచి బౌలర్స్ని వాళ్ళు కూడా ఒక యంగ్స్టర్స్కి అయితే అవకాశాలు అయితే ఇచ్చారు. సో మనం యాక్చువల్గా ఈ 2025 ప్లేయింగ్ లెవెన్ వేసుకుంటూ వాళ్ళు ఎలా 2026లో ఎలాంటి ప్రజెంట్ ఫామ్లో ఉన్నారో మాట్లాడుకుంటూ
ప్లేయింగ్ 11 అయితే మనం సెట్ చేద్దాం. ఓపెనర్ల కింద మారరు. ఎంత వాళ్ళు ఫెయిల్ అయినా వాళ్ళు మారరు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ప్రెజెంట్ అభిషేక్ శర్మ కూడా టీ20 వరల్డ్ కప్లో అంత బాగా ఆడకపోయినా ప్రాక్టీస్ మ్యాచ్లో మంచి నిక్లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ కూడా సేమ్ 2025 వరల్డ్ కప్లో అయితే తను ఎలాగైతే ప్రీవియస్ ఇయర్లో మనకు ఆడాడు, ప్రెజెంట్ అంత ఫామ్లో లేకపోయినా తను ఎలాంటి ప్లేయరో మనకు తెలిసిందే. కాకపోతే ఆడిన 2 ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ట్రావిస్ హెడ్ అయితే ఆడలేదు. ఇక ఇషాన్ కిషన్ అయితే వరల్డ్ కప్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక ప్రాక్టీస్ సెషన్లో అయితే అంతగా అంటే తన న్యాచురల్ గేమ్ కన్నా ఎక్కువ అటాకింగ్ ఆడడానికి వెళ్ళడం వల్ల ప్రాక్టీస్ మ్యాచ్లో 2 మ్యాచ్ల్లో దొరికేసాడు, కానీ ఒక మ్యాచ్లో 74 కొట్టాడు. అది మాత్రం తెలుసు. పర్లేదు, ఇషాన్ కిషన్ కూడా ప్రెజెంట్ మంచి ఫామ్లో ఉన్నాడు. నెక్స్ట్ క్లాసన్ అయితే ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా ఆడాడు. ఒక 50కి దగ్గరగా వచ్చాడు, అంటే 49 కొట్టాడు. సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్లో 2 సార్లు వచ్చిన 2 సార్లు కూడా క్లాసన్ అయితే ఆడలేకపోయాడు. మెయిన్లీ క్లాసన్కి గేమ్ టైం లేదు. అంటే బయట లీగ్స్ ఆడినా ఈ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడకపోవడం వల్ల ఈ న్యూ బౌలర్లు ఫేస్ చేయడం కానీ డైలీగా గేమ్ ప్లే లేకపోవడం వల్ల క్లాసన్ కూడా ఏమైనా మనకి బెడిసికొడద్దేమో అనేసి అయితే అనుకుంటాను. కానీ క్లాసన్ కానీ వన్స్ సెట్ అయ్యాడా గేమ్ రూపురేఖలే మార్చేస్తాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకైతే ఎన్కేఆర్ అయితే ఆడుతాడు. ప్రెజెంట్ అయితే నేనైతే యాక్చువల్గా స్టార్టింగ్లో అయితే ఎన్కేఆర్ ప్లేస్లో స్మరణ్ రవిచంద్రన్ పెడదామనేసి అయితే అనుకున్నాను. కాకపోతే ఈ 2 ప్రాక్టీస్ మ్యాచ్లు చూశాక ఎన్కేఆర్ బౌలింగ్ మారింది, అలాగే బ్యాటింగ్ అప్రోచ్ కూడా మారింది. తను కూడా కొద్దిగా యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఇప్పుడు అటాక్ చేయాలో అప్పుడు అటాక్ కూడా చేస్తున్నాడు. సో స్మరణ్ రవిచంద్రన్ అయితే పక్కన పెట్టియచ్చు అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్కేఆర్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు కాబట్టి స్మరణ్ రవిచంద్రన్ అయితే పక్కన పెడతాను. మెయిన్లీ మనం 2 ప్రాక్టీస్ మ్యాచ్లు చూస్తే స్మరణ్ రవిచంద్రన్ని వాళ్ళు ఎందుకో ఓపెనింగ్ బ్యాకప్ కింద అయితే చూస్తున్నారు. ఎందుకంటే మనకి ఇషాన్ కిషన్ 1 డౌన్లో ఆడితే మన టీంలో ఓపెనింగ్ బ్యాటర్లు అయితే ఉన్నారు, కానీ వాళ్ళకి బ్యాకప్స్ లేవు. సో స్మరణ్ రవిచంద్రన్ని 2 ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఓపెనింగ్ కిందే ఆడారు. సో నాకు తెలిసి స్మరణ్ రవిచంద్రన్ అయితే ఓపెనింగ్కి బ్యాకప్ కిందే తయారు చేస్తున్నారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక నెక్స్ట్ ఏమో సలీల్ అరోరా వస్తారు నితీష్ కుమార్ రెడ్డి తర్వాత. మెయిన్లీ సలీల్ అరోరా నో లుక్ షాట్లు కొడుతున్నాడు, మామూలు కొడట్లేదు. సలీల్ అరోరా భీకరంగా కొడుతున్నాడు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో, మామూలు కొడట్లే. మ్యాక్సిమం అనికేత్ వర్మ ఇద్దాంలే అనుకున్నాను నేను ప్లేసు. కాకపోతే ఇప్పుడైతే ప్రాక్టీస్ మ్యాచ్ చూశాను, నాకు తెలిసి సలీల్ అరోరా టీమ్ 11లో ఫిక్స్. సలీల్ అరోరా నెక్స్ట్ లియామ్ లివింగ్స్టోన్ వస్తాడు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ ప్లేస్లో మ్యాక్సిమం బ్రైడన్ కార్సే ఆడుతాడు. ఆ తర్వాత హర్షల్ పటేల్, తర్వాత ఏమో హర్ష్ దూబే ఆడుతాడు. ఆ తర్వాత ఇంకో స్పిన్నర్గా కావాలి అంటే జేసన్ అన్సరీ ఆడుతాడు. లేకపోతే ఇంకో మనకి ఫేస్ బౌలింగ్ అటాక్ కావాలి అనుకుంటే మనకైతే మ్యాక్సిమం ఈ ప్రఫుల్ హింగే కానీ సయ్యద్ హుస్సేన్ కానీ ఆడుతారు. ఇక మనకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద యాజ్ యూజువల్గా జయదేవ్ ఉన్నత్కట్టే ఆడుతారు. మనకి 4 బౌలింగ్ ఆప్షన్స్ కావాలంటేనే ఆ 12th ప్లేస్లో స్పిన్నర్ని ఆడించరు. ఇన్ కేస్ మనకి జెన్యూన్ స్పిన్నర్ కావాలి, మనకి 3 బౌలింగ్ ఆప్షన్తో సరిపోతుంది. ఎందుకంటే మూడు స్పెషలిస్ట్ బౌలర్స్ ఉంటారు, బ్రైడన్ కార్సు, హర్షల్ పటేల్, తర్వాత జయదేవ్ ఉన్నత్కట్. అలాగే బాల్ కూడా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఓవర్లు వేస్తున్నాడు. సో అందువల్ల మ్యాక్సిమం 4 బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి 2 స్పిన్నర్లతో వెళ్తారు. అందులో జేసన్ అన్సారీ ఫిక్స్, హర్ష్ దూబే ఫిక్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి లియామ్ లివింగ్స్టోన్ అయితే ఆడుతారు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద అయితే మనకు తెలిసింది జయదేవ్ ఉన్నత్కట్ అయితే ఆడుతారు. నాకు తెలిసి ఈ ప్లేయింగ్ 11తోనే ఎస్ఆర్హెచ్ వెళ్తుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్లీ ఎస్ఆర్హెచ్ అయితే ప్రెజెంట్ బౌలింగ్లో ఫామ్లో లేకపోయినా మనం చూసుకుంటే ఎస్ఆర్హెచ్కి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మంచి ఆప్షన్సే ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి కాంబినేషన్ సెట్ అయితే వాళ్ళకైతే ఇంక మనం ఆపాల్సిన పని లేదు. యాక్చువల్గా మనకి స్పిన్నర్లు కూడా బాగానే ఉన్నారు, మ్యాక్సిమం సరిపోతుంది. నాకు తెలిసి మనం యాక్చువల్గా బౌలర్ల గురిండే మనం మాట్లాడుకుంటే మనకి ఎక్కడి నుండి బౌలింగ్ స్టార్ట్ అవుతుంది, 8th పొజిషన్ నుండి బౌలింగ్ స్టార్ట్ అవుతుంది. బ్రైడన్ కార్సు, తర్వాత ఏమో హర్షల్ పటేల్, తర్వాత హర్ష్ దూబే, తర్వాత ఏమో జేసన్ అన్సారీ, తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఏమో జయదేవ్ ఉన్నత్కట్,
వీళ్ళైతే మ్యాక్సిమం జయదేవ్ ఉనతిర్కి అయితే ప్రెజెంట్ అయితే మంచి ఫామ్‌లోనే ఏసాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా బాగా ఏసాడు. హర్షల్ పటేల్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. తనైతే మ్యాక్సిమం ఎకనామికల్‌గానే బౌలింగ్ ఏస్తాడు. సో, మ్యాక్సిమం వీళ్ళు బౌలింగ్ అటాక్ ఎలా ఉంటదనేదైతే చూడాలి. అలాగే వాళ్ళైతే ఐపీఎల్‌లో వాళ్ళు ఓపెనర్లు గాని క్లిక్ అయితే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి తిరుగుండదు. ఇక ఫైనల్‌గా ప్లేయింగ్ 11 మనం వేస్తే ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, తర్వాతేమో నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, లియామ్ లివింగ్స్టోన్, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, తర్వాతేమో హర్ష్ దూబే, జేసన్ అన్సారీ ఇంపాక్ట్ పేరు కింద జయదేవ్ ఉనత్కట్ వీళ్ళైతే ప్లేయింగ్ 11కి వచ్చే అవకాశం అయితే ఉంది.